ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాల కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పారు. ఏంటయ్యా అంటే ఐఐటి నీట్ శిక్షణ. ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీలో అయితే ఫీజులు ఎక్కువ పెట్టి మరీ తీసుకోవాల్సి వస్తుంది. దానికోసం అవి ఏర్పాటు చేస్తారట. ఏపీ ఇంటర్ బోర్డు దీనికి ఏర్పాటు చేస్తుంది. తొలి దశలో నెల్లూరు, కర్నూలు, గుంటూరు, విశాఖ జిల్లాలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. నిపుణులతో శిక్షణ ఇప్పించబోతున్నారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపించిన వాళ్ళకి మాత్రమే ఈ శిక్షణ ఇస్తారు. ఇందుకోసం నారాయణ కాలేజీల సహకారం తీసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంచి ఆలోచన. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రతిభ కనబడ్డటువంటి వాళ్ళని నారాయణ కాలేజీలో చేర్చేసుకుంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రయోజనం, గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన ప్రయోజనం నష్టపోయినట్టు ఉంటుంది. అందరికీ అందిస్తే బాగుంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి కాలేజీలో అంటే ప్రతిభ ఉన్నోళ్ళు అని ఇప్పుడు ఆ లెక్కనైతే ఎంసెట్ రాసినోడు అలా పాస్ అయిపోతున్నాడా? లేకపోతే అందరికీ ర్యాంక్ వస్తుందా? కానీ అందరికీ శిక్షణ ఇస్తున్నారు కదా నారాయణ చైతన్య వాళ్ళు. అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి లభిస్తుంది. డబ్బులు లేనటువంటి వాళ్ళకి కూడా, పేదలకు కూడా ఆ విద్య అందుబాటులోకి వస్తే వాళ్ళు రాస్తారు, పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా వాళ్ళు చూసుకుంటారు. మన వంతు ప్రయత్నం మనం చేసినట్టు ఉంటుంది కదా, ఆలోచించాల్సి ఉంది.